ముందుగా ప్రియులారా, ఈ యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ మీరు ఈ వాక్యములు వింటున్నప్పుడు ఈ వాక్యముల ద్వారా మీరు బలపడినట్లయితే, దేవుడు మీతో మాట్లాడినట్లయితే, దేవుడు మీ జీవితాల్లో చేసే మేలులు మాకు తెలియజేయాలని ప్రభు పేరట కోరుతున్నాను. క్రైస్ట్ సెంటర్ అనే ఈ పరిచర్య నెల్లూరు మహాపట్టణంలో మల్లయ్యగుంట అనే ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. ఈ మందిరం యొక్క ఆరాధనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం. కాబట్టి ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతు సహకారాన్ని ఈ పరిచర్యకు మీరు అందించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రియులరా, ఈ యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి మీరు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక 10 మందికి ఈ వర్తమానాలు షేర్ చేయండి. మీరు దీవించబడడం కాకుండా ఇతరులు కూడా దీవించబడతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటే దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులు మాతో పంచుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఏం రోజు అండి? ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవము. స్నేహితుల దినోత్సవము ఈరోజు పురస్కరించుకొని ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానమును మనం విందాం. అదేంటంటే, ఈరోజు మనము వినబోతున్నటువంటి వర్తమానం, నిజమైన స్నేహితుడు ఎవరు? నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అనేటువంటి విషయం మీద కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటి చెప్పండి? నిజమైన స్నేహితుడు ఎవరు? అయ్యా, మీరందరూ వచ్చి కూర్చోండి. కూర్చోవాలి, ఎటు కూర్చోండి, మాట్లాడబాకండి దయచేసి. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. అందరూ దేవుని మాటలు వినాలి జాగ్రత్తగా. నిజమైన స్నేహితుడు ఎవరు? మనం ధ్యానం చేయబోతున్న అంశము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మూల వాక్యం మీకు పరిచయం చేస్తాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు. అయ్యా ఏనండి, వాక్యం అనండి. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. దేవుని మాట జాగ్రత్తగా వినాలి మీరు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురుద్దేశులు అట్టివాడు సహోదరుడుగా నుండును. చూసారండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఏమని రాయబడి ఉన్నది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మీరు జాగ్రత్తగా వినాలి. ఈరోజు స్నేహితుల దినోత్సవ సందర్భముగా అనేక మంది ప్రియులారా, మీరు ఆలోచన చేయండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నారు. ఏ ఫ్రెండ్షిప్? ఏ ఫ్రెండ్షిప్ అండి? హ్యాపీ ఫ్రెండ్షిప్ని జరుపుకుంటున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ని జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎవరు? స్నేహితులు. మీరు ఆలోచన చేయండి, ఈ భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మనకి, ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనకి స్త్రీలు కావచ్చు, అయ్యా వినండి, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, నీకు నిజమైన స్నేహితుడు ఎవరు?
ఎవరైనా నీకు నిజమైన స్నేహితుడు? మీ మమ్మీయా, మీ డాడీయా, లేకుంటే మీ ఫ్రెండా, లేకుంటే మీ బంధువా? బాబు యవనస్తులు వినాలి, నీకున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? హూ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ? ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్? నీ కొరకు ఎవరున్నారు? ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నీకు ఆపద వచ్చినప్పుడు వదిలి వెళ్ళిపోయేవాడా? లేదా ఏదైనా నింద వచ్చినప్పుడు నీ మీద ఒక మాట వేసి వెళ్ళిపోయేవాళ్ళ? స్నేహితులు ఈరోజు ఎలా ఉంటారు తెలిసిన? ఫస్ట్ బాగుంటారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత స్నేహంలో ఏమవుతుందంటే స్నేహం చేసిన తర్వాత, అమ్మ ఏనండి, మీకు కొన్ని విషయాలు చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు. ఈ లోకంలో స్నేహితుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ వ్యక్తితో కూడా భూలోకములో అతిగా స్నేహము చేయకూడదు. ఎలా స్నేహం చేయకూడదు? ఎక్కువగా స్నేహము చేయకూడదు. మోషే వింటున్నావు నాయన? ఎక్కువ స్నేహం చేయకూడదు. ఎందుకు చేయకూడదు పాస్టర్ గారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. మనం ఎవరితో అయితే ఎక్కువగా స్నేహం చేస్తామో వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మనలో ఉన్న వీక్నెస్లు వాళ్ళకి తెలుస్తాయి, మనలో ఉన్న బలహీనతలు వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళలో ఉన్నటువంటి వీక్నెస్లు, వాళ్ళలో ఉన్న బలహీనతలు మనకు తెలుస్తాయి. ప్రేమించే స్నేహితుడు నీ గురించి తెలిసిన వెంటనే ఏం చేస్తాడు? నీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించుకుంటూ ఉంటాడు అతని మనసులో. ఏమని? ఈ మోషే ఇంతేలే, ఈ ప్రసాద్ ఇంతేలే, లేదా పలానా వ్యక్తి ఇంతేలే, పలానా వ్యక్తి ఇంతే అని స్నేహితుడు ఏం చేస్తుంటాడు? నీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉంటాడు. ఎందుకు? స్నేహం నీతో చేస్తున్నాడు అంటే భూలోకంలో ఏదో నీ నుండి ఆశించి స్నేహం చేస్తున్నాడు. స్నేహం ఎందుకు చేస్తున్నాడు? నీ నుండి ఏదో ఆశించి స్నేహము. ఊరికే స్నేహం చేస్తారా? ఏదో నీ నుండి ఆశించి స్నేహం చేస్తున్నారు. తన అవసరత అయిపోయిన వెంటనే, తన అక్కర అయిపోయినటువంటి వెంటనే, తన పరిస్థితులు చక్కబడిన వెంటనే ఆ స్నేహం ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? విడిపోతుంది. ఏమైపోతుంది? విడిపోతుంది. విడిపోయి మనం ఏమంటాం చెప్పండి? పలానా వ్యక్తిని ఎంత నమ్మాను నేను, పలానా వ్యక్తి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను నేను, అతను లేకపోతే నేను లేననుకున్నాను, నా సర్వస్వం అంతా అతనికే చెప్పేశాను, నా కుటుంబ పరిస్థితులు, నా వ్యక్తిగత పరిస్థితులు. కొంతమంది ఏమనుకుంటారంటే యవ్వన కాలం వచ్చిన తర్వాత లవ్లో పడతారు. దేంట్లో పడతారు? ప్రేమలో పడతారు. ప్రేమలో పడిన తర్వాత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళల్లో మోయలేనటువంటి భారమును మోస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అనిపిస్తుంటుంది అప్పుడు ఏమన్నా చూసినా, ఎవరన్నా నాకు స్నేహితులుంటే నా విషయాలు మొత్తం వాళ్ళకి చెప్పుకుంటే నాకున్న భారం తగ్గద్దగల, లేదా నాకు వచ్చేటువంటి కష్టాలు, నాకు వచ్చేటువంటి సమస్యలు, నాకు వచ్చేటువంటి పరిస్థితులు, ఇదిగో నేను పోయేటువంటి స్థితిగతులు అవన్నీ వాళ్ళకు చెప్పుకుంటే కొద్దిగా నేను ఫ్రీ అవుతాను గల, నా భారం తగ్గదు గల అని అనుకోరా? కానీ చెప్పించుకున్న తర్వాత ఏం చేస్తాడు తెలిసిన? ఆ చెప్పించుకున్నటువంటి వ్యక్తి, చెప్పినటువంటి వ్యక్తి ఎట్టుంటాడో తెలియదు కానీ చెప్పించుకున్నటువంటి వ్యక్తి నువ్వు చెప్పిన విషయాన్ని పోయి 10 మందికి నీకు తెలియకుండా చెప్తాడు నీ గురించి. నువ్వేమనుకుంటావు? నువ్వు ఈడు నాకు నిజమైన స్నేహితుడు, ఇన్ని నేను నమ్మాను అనుకుంటావు. కానీ ఓడెళ్ళి నీ గురించి ఎంతమంది చెప్తున్నాడు? 10 మంది చెప్తున్నాడు.
పబ్లిసిటీ చేస్తున్నాడు, నీకు మంచి పేరు తేవాలని. నీ గురించి ఎంతమంది చేస్తున్నాడు? 10 మంది. కానీ ప్రియులరా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకంలో ఇంతమందితో నువ్వు సహవాసాలు చేస్తూ ఉన్నావు కదా, ఇంతమందితో నువ్వు స్నేహితులను కలిగి ఉన్నావు కదా, నీ కొరకు ఒక ఆయన స్నేహితుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎప్పుడైనా నువ్వు వెళ్ళావా? ప్రశ్న. నీ స్నేహితుడు, నీ కొరకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసునా? ఆయన అవసరాన్ని బట్టి నీ కాడికి రాలేదు. ఆయన ఏదో తన అక్కర్లు బట్టు, తన అవసరాలు బట్టు, తన పరిస్థితులు బట్టు నీతో వచ్చి సహవాసం చేయాలని అనుకోలేదు. బాబు, ఒక స్నేహితుడు ఉన్నాడు, నా కొరకు ఒక స్నేహితుడు ఉన్నాడు, లేదా మీ కొరకు ఎదుగో మీకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతులందరి కొరకు ఒక ఆయన ఉన్నాడు. దట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్. ఎవరైనా నిజమైన స్నేహితుడు. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, తెలుసా మీకు? తెలుసా మీకు? ఆయన పేరేంటో తెలుసా మీకు? తెలుసా మీకు? బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడు పోయి మాట్లాడాలనుకున్నా, నేను ఎప్పుడు వెళ్ళి ఆయన కలవాలనుకున్నా, ఏ సమయంలో కావచ్చు, ఏ టైంలో కావచ్చు, ఏ పరిస్థితిలో కావచ్చు, నేను కృంగిపోయినప్పుడైనా, నలిగిపోయినప్పుడైనా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, సుఖములో ఉన్నా, ఆనందంలో ఉన్నా, ఎప్పుడైనా 24 hours అవైలబుల్. హీ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ మై లైఫ్. హూ ఈస్ దిస్ పర్సన్? ఎవరమ్మా? ఎవరు ఆయన? బెస్ట్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. ఆయన నా కొరకు ఏం చేసిండు చూసినా? ఆయన నా కొరకు ఏం చేసిండే, నేనైతే ఆయన కొరకు ఏం చేయలేను. నేనైతే ఆయన కొరకు చిన్న పని కూడా చేయలేకపోతున్నాను. నేనైతే ఆయన కొరకు చిన్న కష్టం కూడా పడలేకపోతున్నాను. నేనైతే ఆయన కొరకు కొంతమంది కూడా పరిచయం చేయలేకపోతున్నాను. నేనైతే ఆయన గురించి కొంత పని కూడా చేయలేకపోతున్నాను. కానీ ఆయనైతే నా కొరకు నన్ను స్నేహితుడు చేసుకోవడానికి, తన ఫ్రెండ్గా నన్ను చేసుకోవడానికి పరలోకాన్ని విడిచిపెట్టే భూలోకానికి వచ్చేసాడు. ఎందుకు? నా కొరకు ప్రాణం పెట్టడానికి. దేవుని నామ స్తోత్రం కలుగును కాక. హీ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్. ఎవరైనా? ఎవరయ్యా? ఎవరైనా? ఎవరైనా? హీ ఈస్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నిజమైన స్నేహితుడు ఆయన. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఆయన ఎట్లుంటాడో తెలిసిన? కష్టం వస్తే పారిపోడు ఆయన, ఇబ్బందులు తప్పించుకోడు, పరిస్థితులు గుండా పారిపోడు. 4 రోజులు ఒక విధంగా ఉంటే 4 రోజులు ఇంకొక విధంగా ఉండే ఆయన కాదు. బాబు, తల్లి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, యేసయ్యా యేసయ్యా అంటే ఆయన్నితో మాట్లాడడానికి ఆయన ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? చెప్పండి, ఎలా ఉన్నాడు? ఈ ప్రపంచంలో ఆయన కంటే గొప్ప స్నేహితులు ఎవరు లేరు. అయ్యా ఉన్నారా? నువ్వు నమ్మిన స్నేహితులు నిన్ను మోసం చేయొచ్చు ఒకరోజు. నువ్వు నమ్మిన స్నేహితులు నీ కొరకు ఏం చేయలేకపోవచ్చు ఒకరోజు. నువ్వు నమ్ముకున్న స్నేహితుల ద్వారా నువ్వు మోసపోయి, ప్రపంచంలో ఎంతమంది లేరండి? ప్రపంచంలో స్నేహితుల ద్వారా మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? నీ జీవితంలో నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో నువ్వు స్నేహాలన్నీ తాత్కాలికమే, అవి కొంతకాలమే. నీ దగ్గర ఏదైనా ఉంటే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర ఏదైనా ఉంటే నీ దగ్గరకు వాళ్ళు వస్తారు. నీ దగ్గర డబ్బు ఉందా? నువ్వు హోదాలో ఉన్నావా? నువ్వు పలుకుబడి కలిగి ఉన్నావా? మంచి ఉద్యోగం చేస్తున్నావా? మంచి పర్సనాలిటీ కలిగి ఉన్నావా? మంచి పర్సనాలిటీ కలిగి, మంచి ఉద్యోగం కలిగి, మంచి ఇల్లు నీకుంటే, మంచి డబ్బు నీ దగ్గర ఉంటే నీ కాడికి వాళ్ళు వస్తారు, నీతో సహవాసం చేస్తారు, నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గరకు వస్తారు వాళ్ళు. కానీ నీ దగ్గర ఏమి లేకపోతే వాళ్ళు వస్తారు? వాళ్ళు నీ దగ్గరికి వస్తారు తల్లి?
ఈ లోకంలో డబ్బు లేనండి, నల్లగా పొట్టిగా ఉండేవాడిని ఎవడైనా ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో? ఉన్నారు ఎవరన్నా? ఉన్నారండి? ఎవరు లేరు. అందుకని భక్తుడు పాట పాడాడుగా, స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. చూసారా, నా ఆపదలు ఆదుకునే స్నేహితుడు ఎవరు తల్లి? నువ్వు ఒకవేళ ఆయనతో మాట్లాడలేకపోవచ్చు, నువ్వు ఒకవేళ ఆయన దగ్గరకు నువ్వు పోలేకపోవచ్చు, నువ్వు ఒకవేళ ఆయనతో నువ్వు సంభాషణ చేయలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు నీ మనసు తట్టి నీ హృదయాన్ని ఆయన కదిలిస్తూ ఉంటాడు. ఆయన కదిలిస్తూ ఉంటాడు. కొంత సందర్భాల్లో ప్రియులరా, మీరు నమ్మండి, భూలోకంలో ఉన్న వ్యక్తులు అయితే ఏం చేస్తారు? మనం కృంగిపోతూ ఉంటే, నలిగిపోతూ ఉంటే, మన దగ్గర ఏమీ లేకపోతే ఇట్లా సహవాసం చేసేది ఎందుకు, ఇటు దగ్గరకు వచ్చేది ఎందుకు అని చెప్పి వెళ్ళిపోరా? ఎవరి కాలంలో దేవుని సేవ చేయాలని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, ఈ గొప్ప ప్రాజెక్టు దేవుడు అప్పగించిన తర్వాత, ఈ మందిరాన్ని ఎన్నో రుణాలు పడిపోయి, ఆ రుణాలు ఎలా తీర్చాలో అర్థం కాక, ఆ రుణాల నుండి ఎలా బయటికి రావాలో అర్థం కాక, సేవలో ఎలా ముందుకు పోవాలా, దేవుని పని ఎలా చేయాలి, దేవుని కొరకు ఎలా నిలబడాలి ఆలోచన చేస్తూ, నిరుత్సాహపడుతూ, బలహీనపడిపోతూ, కృంగిపోతూ ఉంటే నిజమైన స్నేహితుడు వస్తాడు. ఆయన వచ్చి ఆయన ఏం చెప్తాడు తెలిసిన? బిడ్డ, నువ్వు బాధపడబాకు బిడ్డ, ఏం చేయబాకు, అమ్మా వింటున్నారా? నువ్వు బాధపడబాకు బిడ్డ, నువ్వు కన్నీరు కార్చబాకు, నువ్వు నిరుత్సాహపడబాకు, నేను నీకు సహాయము చేస్తాను. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు విడుదలను ఇస్తానని చెబుతాడు. ఎవరు? నిజమైన స్నేహితుడు. ఎవరయ్యా? చెప్పండి, నిజమైన స్నేహితుడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు జవాబు చెప్పాలి. దీనికి మీరు జవాబు చెప్పాలి. అందరూ యవ్వన బిడ్డలు, అందరూ పెద్దలు, వృద్ధులు, అందరూ చిన్నలు, నీ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూలోకంలో? ఉన్నారా? ఏమోసే ఎట్టంటున్నా? ఉన్నారా? ఉన్నారా ప్రాణం పెట్టే వాళ్ళు? ఎవరు నాకు చెప్పు. మీ నాన్న పెట్టాడు ప్రాణం నీ కొరకు? మీ అమ్మ పెట్టింది ప్రాణము? ఎవరు పెట్టారు నీ కొరకు ప్రాణం? ఎవరు పెట్టారమ్మా ప్రాణం? పెట్టిన వాళ్ళని ఎవరైనా ఉండరా? బాగా లేకపోతే నిన్ను బండి మీద తీసుకుపోయి, హాస్పిటల్కి తీసుకుపోయి మంచిగా మాత్రలు ఇప్పించి నిన్ను తీసుకురాలేరు. నిన్ను తీసుకొస్తారా? నీ బిడ్డ నిన్ను ప్రేమిస్తుండా? నీ భర్త నిన్ను ప్రేమిస్తాడా? బాధలో ఉన్నావు, ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నా, జ్వరం తక్కువపోతుంటే, ఏమండి ఎక్కడున్నారు? హాస్పిటల్కి పోవాలి, జ్వరం వస్తుంది, నేను వేరే దగ్గర ఉన్నా కానీ నువ్వు పోయేసిరా. నేను ఎక్కడున్నానా? వేరే దగ్గర ఉన్నా. భర్త అంటాడు ఏమని? ఏమమ్మా నాకు బాగలేదు, కొద్ది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొద్ది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళెత్త తల్లే, కొద్దిగా చేతులెత్తమ్మా, తలెత్త అంటే ఎందుకు వస్తాను నేను నీకు? ఎందుకు వస్తాను నీకు? ఏమయ్యా ఈరోజు నా పుట్టినరోజుగా ఏడొక దగ్గరికి, రెస్టారెంట్కో లేదా మంచి హోటల్కో ఏడొక దగ్గర తీసుకుపోయా. ఏం ఇంట్లో చేయలేదు అన్నం కూర? ఇంట్లో కూర్చొని తినకూడదుగా? రెస్టారెంట్కి పోవాలా? హోటల్కి పోవాలా?
అంటారట్రా. పక్కకు తీసుకుపోమంటేనే నిన్ను పోలేకపోతుంటే నీ కొరకు ప్రాణం పెట్టి ఏం పెడతారు? నీ కొరకు పెడతారా? ప్రాణం పెడతారా? పెళ్ళేటప్పుడు చెప్తాడు ఏమని? నేను ప్రేమిస్తున్నా. ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నా. తల్లి, అమ్మ ఏనండి బాబు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏం బాబు అంటే మా నా దేవత. ఏంటి? ఎవరంట? నా దేవత. బాబు వింటున్నారా? ఏమయ్యా ఎలా ప్రేమిస్తున్నావు అంటే, ఆమె చూడండి నేను ఉండలేనండి, నా దేవత అండి, నా దేవత. ఎవరంట? దేవత అంట. నీ దేవత ఎక్కడుంది నాయన? ఇప్పుడు దేవత నీకు 4 రోజులు పోయిందనుకో, దేవత పోయి ఏమవుతుంది? దైవం అవుతుంది. ఏమవుతుందండి? మీరు నా సాయి చూడండి. వాక్యం చెప్పేది నేను చెప్పే మాట అటు ఇటు మీరు చూడకూడదు. ఈరోజు దేవత అయింది ఏం ప్రసాదు, రేపేమవుతుంది? దైవం అవుతుంది. అవుదా? ఈరోజు ఫోన్ చేయమంటే రోజుకు 10 సార్లు చేస్తాం. రేపు ఫోన్ చేయమంటే పెళ్ళి అయిన తర్వాత ఏమంటావు చెప్పండి? ఏమండి ఫోన్ చేసి ఎక్కడున్నావంటే, ఎక్కడో దగ్గర ఉండాలి, పెట్టి ముందు తర్వాత మాట్లాడతాను అంట. యాడుంటే నీకేంటి అంటారా? ఈ లోక ప్రేమలన్నీ, ఈ లోక స్నేహాలన్నీ, ఈ లోకంలో మనం చేసే తాత్కాలికమైన ప్రేమలయ్యి. చెప్పండు, నిద్రపోతున్నాను ఆయన. తాత్కాలికమైనవి. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు రక్తం కార్చినాడు, నీ కొరకు దెబ్బలు తిన్నాడు, నీ కొరకు అవమానపరచబడినాడు, నిన్ను నిత్యము ప్రేమిస్తున్నవాడు, నీతో సహవాసం చేయాలని కోరుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన నిజమైన స్నేహితుడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఏమొచ్చినప్పటికీ నిన్ను విడిచిపెట్టాడు. నిజమైన స్నేహితుడు తెలిసిన బాధలో, కష్టములో, సుఖములో, దుఃఖములో, ఇబ్బందులు, ప్రతి పరిస్థితిలో నువ్వు అడుగు పెట్టే ప్రతి దగ్గర ఉంటాడు ఆయన. అందుకనే ఇక్కడ ఏం రాయబడి దేవుని వాక్యంలో చెప్పండి, నిజమైన స్నేహితుడు విడువక. చెప్పండి, అందరూ పలకండి. నిజమైన స్నేహితుడు. అందరూ పలకాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దురుద్దేశులు అట్టివాడు సహోదరుడుగా నుండును. చూసారా? నిజమైన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చావు నువ్వు? ఏ రోజైనా ఆయన ఫ్రెండ్గా చేసుకున్నావా? నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆయనతో మాట్లాడుతున్నావా? ఆయన దర్శించుకుంటున్నావా? ఆయనతో మాట్లాడుతున్నావా? నా కొరకు ఒక ఆయన ఉన్నాడు, గొప్ప స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. అమ్మా, అయ్యా ఏనండి, నువ్వు పట్టిగా నల్లగా, చదువు లేకుండా, డబ్బు లేకుండా ఎవరుంటే ఎవరు భూలోకులు ప్రేమించండి. నేను ప్రేమిస్తారా? ఈ భూలోకులు ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? చదువుకోనుండి, ఉద్యోగం చేస్తా, డబ్బు బాగా సంపాదిస్తా, మంచి పర్సనాలిటీ కలిగి, మంచి హోదాలో, కారులో తిరుగుతూ ఆ భూలోకులు బ్రతుకుతూ ఉంటే అలాంటి వాళ్ళు స్నేహితులు ఉంటారు. పర్సనాలిటీ బాగలేదు, చదువు లేదు, డబ్బు లేదు, హోదా లేదు, ఉండేది 3 అడుగులు,
ఎలాంటి వాళ్ళు ప్రేమించమంటే భూలోకంలో మనుషులు ప్రేమిస్తారా? ప్రేమిస్తారు తల్లి? ప్రేమించు. భూలోకంలో ఏ మనిషి నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఏ మనిషి నిన్ను హత్తుకున్నా హత్తుకోకపోయినా, నీ కొరకు ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్నేం చేస్తున్నాడు? అమ్మ చెప్పండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమమయుడి దగ్గరకు నువ్వు వచ్చినావా? ఆ ప్రేమమయుడి చేతిలో నువ్వు చేతులు వేసినావా? ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఈ భూలోకంలో ఎంతోమందితో నేను స్నేహం చేశానయ్యా. స్నేహం చేసి నేను మోసపోయాను ప్రభువా. వాళ్ళు నిజమైన స్నేహితులు కారులైన నాకు ప్రభువా. అయ్యా, వాళ్ళ ప్రేమించడం ద్వారా నా జీవితంలో ఎంతో కోల్పోయాను నాయనా. వాళ్ళ ప్రేమించడం ద్వారా ఎంతో నా జీవితంలో నేను కోల్పోయాను నాయనా. నమ్మాను ప్రభువా, స్నేహితులు నమ్మి నష్టపోయారయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో నిజమైన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడని మీ దాసుల ద్వారా మీరు నాతో మాట్లాడారయ్యా. మీ స్నేహంలో కల్మషం లేదు ప్రభువా. మీ స్నేహంలో స్వార్థం లేదు నాయనా. మీ స్నేహంలో హెచ్చు తగ్గ భేదాలు లేదు ప్రభువా. మీరు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నారయ్యా. యేసయ్యా, మీ ప్రేమ నాకు కావాలి ప్రభువా. అందరు మోకాలు పెడతారా? ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాలు పెట్టండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడితో మాట్లాడుతున్న సమయం ఇదే. నిన్ను దర్శిస్తున్న సమయం ఇదే. భూలోకంలో నువ్వు ఎంతో మందితో స్నేహాలు చేసావు. ఎన్నోసార్లు నువ్వు మోసపోయావు. ఎన్నోసార్లు జీవితంలో నష్టపోయావు. నా కొరకు ఒక ఆయన ఉన్నాడు, మంచి స్నేహితుడు. విడువక నన్ను ప్రేమించేవాడు, విడువక నన్ను హత్తుకునేవాడు, నన్ను కౌగులించుకునేవాడు. నేను బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను హత్తుకొని నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చునలు బలపరిచేవాడు. నువ్వు నాకు కావాలి ప్రభువా. నువ్వు నాకు కావాలయ్యా. నువ్వు నాకు స్నేహితుడిగా ఉండాలి ప్రభువా. నీ కొరకు నేను నిలబడాలయ్యా. నీ కొరకు నేను వాడబడాలి ప్రభువా. అయ్యా, ప్రతిరోజు నాయన నీతోనే స్నేహం చేయాలయ్యా, సహవాసం చేయాలయ్యా. ప్రతిరోజు నీతోనే మాట్లాడాలి ప్రభువా. ప్రతిరోజు నీతోనే ముచ్చటించాలి ప్రభువా. యేసయ్యా, నేను కనికరించు ప్రభువా. కృప చూపు నాయన, సహాయం చేయ ప్రభువా. నా కఠిన హృదయాన్ని తెరువు నాయన. తండ్రి, నన్ను మార్చయ్యా. నీ కొరకు బ్రతకాలని ఇష్టపడుతున్నావు తండ్రి అని చిన్న ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానమును బట్టి వందనాలు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అయ్యా. మీరే మాకు నిజమైన స్నేహితుడు ప్రభువా. దురుద్దేశంలో అట్టివాడు సహోదరుడుగా నుండునని మీ వాక్యంలో సెలవిచ్చాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురుద్దేశంలో అట్టివాడు సహోదరుడుగా నుండునని మీ వాక్యంలో సెలవించిన తండ్రి. ఈ లోకంలో మేము ఎంతోమందితో స్నేహాలు చేస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతోమంది నమ్ముతున్నప్పుడు మోసపోతూ ఒకరోజు బాధపడుతూ ఉన్నాం కదా నాయన. మమ్మల్ని ప్రేమించిన వాడు, మా కొరకు ప్రాణం పెట్టినవాడు, మా కొరకు బలిపోయి మరణాన్ని చేయించి లేచినవాడు అయ్యా, ఒక రాజ్యమును సిద్ధపరుస్తూ తిరిగి రాబోతున్నటువంటి ఒక ఆయన, ఒక గొప్ప స్నేహితుడు అందరి వరకు ఉన్నాడు. మీరు గ్రహించడానికి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని అందరిని మీరు దీవించమని, మమ్మల్ని అందరిని మీరు బలపరచమని, ఒక్కొక్కరి జీవితాలలో గొప్ప కార్యం జరిగించమని. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారు, వాళ్ళ జీవితాలు మీరు సరిచేయండి. వాళ్ళ జీవితాలతో మీరు మాట్లాడి నడిపించమని, వాడుకోమని, మీ కృపచేత నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున బ్రతుకులాడి ఏడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్.